Your stay for less with app exclusive prices. Download the free booking.com app today. इस कैमरा फ्रेंडली जनरेशन को दिए पॉकेट डाउनलोड द ऐप नाउ। दान धर्मದ ಪ್ರೀತಿ ಸ್ನೇಹವ ನಾಡಿನೆಲ್ಲೆಡೆ ಬೆಳೆಸಿ ಜಾತಿ ಧರ್ಮಗಳ ರೀತಿ ನೀತಿಗಳ ಮೇಲು ಕೀಳನ್ನು ಅಳಿಸಿ ದಾನ ಧರ್ಮದ ಪ್ರೀತಿ ಸ್ನೇಹವ ನಾಡಿನೆಲ್ಲೆಡೆ ಬೆಳೆಸಿ ಕಾಯಕವೇ ಕೈಲಾಸವೆಂದ ಬಸವಣ್ಣ ನೆನೆಸಿ ಕಾಯಕವೇ ಕೈಲಾಸವೆಂದ ಬಸವಣ್ಣ ನೆನೆಸಿ ಬಸವ ಬಸವ ಉತ್ಸವ ಬಸವ ಬಸವ ಉತ್ಸವ జై జై బసవ జై బసవ బసవేశ్వర మహారాజ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై బసవ జై బసవ జై బసవ మానవత్వమే దాదాపు 900 సంవత్సరాల పూర్వమే ఆ రోజు ఉన్న వైదిక సాంప్రదాయంలోని కట్టుబాట్లు ఆచార వ్యవహారాలను ఎదిరించి మానవులంతా ఒక్కటే, అందరూ సమానమే, అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది అని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన మహానుభావుడు యుగ పురుషుడు బసవేశ్వర స్వామివారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా మరొక్కసారి వారు ఆదేశించిన సూత్రాలను, దేహమే దేవాలయం అని చెప్పి వారు చెప్పిన మాటలను, దేవుణ్ణి పూజించాలంటే గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇష్టలింగాన్ని ఎక్కడైనా ప్రార్థించుకోవచ్చు, మనతోటే దైవం ఉంటాడు అన్న భావనను ప్రచారంలోకి తీసుకొచ్చి ఆ రోజు ఆలయ ప్రవేశం లేని ఎంతోమంది హిందూ ధర్మాన్ని అనుసరించే వారికి అటు కట్టుబాట్లకు వ్యతిరేకంగా అందరితో కూడి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన యుగ పురుషుడు బసవేశ్వరుడు. ఈరోజు మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం, అందరికీ సమాన హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ దాదాపు 900 సంవత్సరాల పూర్వమే వాటి గురించి ఆలోచన చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ సంఘటితపరిచిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు. గౌతమ బుద్ధుని తర్వాత అంతటి ప్రభావాన్ని భారతదేశంలో చూపిన వ్యక్తి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వీరశైవ లింగాయత మతాన్ని తీసుకొచ్చి మానవులంతా ఒక్కటే అన్న దాన్ని ఆచరించి చూపిన వ్యక్తి. ఈరోజు కోట్లాది మంది బసవేశ్వర స్వామి వారి ఉపదేశాలను పాటిస్తూ వారు చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒకటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఈ కుల వ్యవస్థ మన సమాజానికి మంచిది కాదు. ఏ కులంలో పుట్టినా ఎటువంటి ఆచారాలు వారు పాటించినా అందరూ సమానమే అన్న సిద్ధాంతాన్ని వారు జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ముఖ్యంగా వారు చెప్పిన మాటలను కోట్లాది మంది ఆలకించారు. ముఖ్యంగా వృత్తి కులాలు చేసుకునేవారు, అలాగే సమాజంలో వెనుకబడిన వర్గాల వారందరికీ కూడా ఒక ఆశాదీపంగా ఆ రోజు బసవేశ్వరుని ఉపదేశాలు పనికొచ్చినాయి, వారి ఉపన్యాసాలు పనికొచ్చినాయి. వారి సూత్రాలతో ప్రేరణ పొంది కోట్ల మంది ఆ మతాన్ని స్వీకరించి వారి అడుగుజాడల్లో నడిచిన సందర్భం మనకు తెలుసు. మళ్ళీ ఒకసారి మారుతున్న సమాజంలో, ఈ మారుతున్న ప్రపంచంలో
సామాజిక న్యాయం రావాలి అని చెప్పి ప్రతి గొంతుక లేస్తున్న సమయంలో వారు చూపిన మార్గంలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న సందర్భంలో వారి జన్మదినోత్సవం నాడు మళ్ళీ ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి పూలమాలలు అర్పించి వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, నగర మేయర్ గారు, కమిషనర్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, ఇంకా మిగతా కార్పొరేటర్లు అనేక మంది రావడం వారికి నమస్సుమాంజలు అర్పించడం జరిగింది.